హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం పైథాన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుంటున్నాం అండి. లాస్ట్ వీడియోలో మీకు విండోని ఎలా మేనేజ్ చేయాలి, వాటి యొక్క రీసైజ్ ఎలా చేయాలి, అలాగే మ్యాక్స్ మిన్ సైజు టైటిల్ ఇలాంటి విషయాలు చెప్పానండి. ఈరోజు మీకు విజెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు ఆ ప్లెయిన్ విండోని మనం ప్రిపేర్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఆ ప్లెయిన్ విండోలో ఒక నేమ్ ఏదో ఒక లేబుల్ అనమాట. ఆ లేబుల్ని పెట్టాలి అని అంటే ఏం చేయాలి, అలాగే ఒక బటన్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, అలాగే ఒక ఇన్పుట్ ఫీల్డ్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఒక చెక్ బాక్స్ని. సో ఇవన్నీ విజెట్స్ అనమాట అండి. సో ఇలాంటివి ఇన్సర్ట్ చేయాలంటే ఆ ప్లెయిన్ దాంట్లో మనం ఏం చేయాలన్న విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి. సో ముందుగా ఈ ప్లెయిన్ విండోలో మనకి ఒక గ్రీన్ కలర్ విండో ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి గ్రీన్ కలర్ విండో. ఓకే, సో ఈ గ్రీన్ కలర్ విండోలో ఒక వైట్ కలర్ టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నాను నేను. సో దాన్ని ఎలా పెడతానో చూడండి ఇక్కడ. సో మనం ఒక టెక్స్ట్ని ఇన్సర్ట్ చేయాలంటే అందులో మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే అండి టీకే డాట్ లేబుల్ అండి. ఓకే, సో లేబుల్ ఈక్వల్ టు టీకే డాట్ లేబుల్ అని ఒకటి తీసుకుంటానండి. దీంట్లో రూట్ని పాస్ చేయాలండి ఫస్ట్, ఎందుకంటే మనకి ఈ లేబుల్ అనేది రూట్లోకి కావాలి. సో మన ఆ విండో ఏదైతే ఉందో అదంతా కూడా రూట్లో ఉందన్నమాట. ఓకే, సో రూట్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి ఆ వేరియబుల్ని అక్కడ పాస్ చేయాలండి. సో ఓకే, పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక టెక్స్ట్ని ఎంటర్ చేయాలి. ఆ టెక్స్ట్ మనకి ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్. ఓకే, హలో అని 2 times నేను చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనకి లేఅవుట్ మేనేజర్లో లింక్ చేయాలన్నమాట. లేఅవుట్ మేనేజర్ మనం ప్రస్తుతానికి ప్యాక్ అనేది తీసుకున్నాం. సో మనకు 3 ఉన్నాయి. ఒకటి ప్యాక్, 2 గ్రిడ్, మూడోది ప్లేస్. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకుంది ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. మనం ఏ విజెట్ వాడినా కూడా ఆ వేరియబుల్ డాట్ ప్యాక్ లేదా ఆ వేరియబుల్ డాట్ గ్రిడ్ అయితే ఆ గ్రిడ్, అలాగే ఏదైనా సరే ఖచ్చితంగా సరే మనం లేఅవుట్ మేనేజర్లో వాటిని లింక్ చేయాలన్నమాట. అలా లేకపోతే ఈ మనం ఏదైతే క్రియేట్ చేసామో లేబుల్ని అది విండోలో ప్రింట్ అవ్వదు అనమాట అండి, ఇన్సర్ట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు చూడండి మళ్ళీ రన్ చేస్తున్నాను నేను. ఇదిగోండి మీరు గమనిస్తే చిన్నగా కనబడుతుంది హలో అని 2 times వచ్చింది టెక్స్ట్. అది కూడా టాప్లో ఉంది, టాప్లో సెంటర్ అయ్యి ఉంది, చూసారండి. సో ఇప్పుడు మనకి ఈ హలో అనేది ఇంకొంచెం పెద్దది చేద్దాం. సో దీని స్టైల్ మార్చచ్చు అనమాట. ఎలా మార్చచ్చు అంటే ఇక్కడి నుంచే మార్చచ్చు అండి. కావాలనుకుంటే మనం కామా పెట్టి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడి నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదు స్ట్రైట్గా మనం అలా చివరి దాకా రాద్దాం అని అంటే రాయొచ్చు, అలా కూడా రాయొచ్చు అండి. ఓకే, సో మనం ఇప్పుడు స్టైల్ రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫాంట్ రాస్తున్నానండి. సో ఫాంట్ ఈక్వల్ టు మనకి ఫాంట్ వచ్చి ఏరియల్లో ఉండాలి. ఓకే, అలాగే దాని సైజ్ వచ్చేసరికి ఒక 20, రైట్. సో సైజ్ వచ్చి 20, ఫాంట్ వచ్చి ఏరియల్లో ఉండాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం మళ్ళీ. ఇదిగో చూసారా, హలో అనేది కొంచెం సైజ్ పెరిగిందండి. ఓకే, సో ఇంకొంచెం పెద్ద చేసి చూద్దాము. మరి కొంచెం తక్కువగా కనబడుతుంది కదా, అసలు అవుతుందా లేదా అనేది మనం తెలియడం కోసం 30 చేస్తానండి. ఇదిగోండి చూసారా, ఇంకా పెద్దదైంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ అక్షరాలు వైట్లో ఉండాలి. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో గ్రే కలర్లో ఉంది, అది కూడా తీసేయచ్చు అనమాట అండి. అది ఎలా యూస్ చేయాలంటే అండి ఇక్కడ చూడండి, దీని తర్వాత మళ్ళీ కోమ పెట్టి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, బీజీ. సో బీజీ ఈక్వల్ టు మనదంతా కూడా గ్రీనే కాబట్టి మనం ఇక్కడ గ్రీన్ అని ఇద్దాం. ఓకే, తర్వాత బ్యాక్గ్రౌండ్ తర్వాత మనకి ఫోర్గ్రౌండ్ ఎఫ్జీ ఈక్వల్ టు వైట్. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దామండి. ఇది చూసారా, మనకి గ్రీన్ కలర్లో వైట్ అక్షరాలు హలో వచ్చేసింది. సో ఇలాగా మనం ఒక టెక్స్ట్ని దాని యొక్క స్టైల్ని మనం చేంజెస్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇంకా ఉంటాయండి, ఫాంట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, బీజీ ఉంది. సో అలాగే ఈ టెక్స్ట్ కావాలనుకుంటే మనకి రైట్కి మూవ్ చేయడం, లెఫ్ట్కి మూవ్ చేయడం అలాంటివి కూడా చేయొచ్చు అనమాట. అయితే మూవ్ చేయాలి అని అంటే ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఈ లేబుల్ ఏదైతే ఉందో దాని స్పేస్ ఎక్కడ దాకా ఉంటుంది అని అంటే అండి కేవలం ఆ లేబుల్ చుట్టూరు మాత్రమే ఉంటుందండి. అంటే చూపిస్తాను. ఈ హలో అని అక్కడ వర్డ్ ఏదైతే ఉందో ఇందాక మనం గ్రే కలర్ చూస్తాం కదండి బ్యాక్గ్రౌండ్, అది మాత్రమే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ హలోని మూవ్ చేయాలి అని అంటే మనం ప్యాక్లో
స్టైల్ రాయాలండి. సో ప్యాక్స్లో స్టైల్ రాయాలంటే ఇక్కడ టీకే ఉపయోగపడదు ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే అండి, మనకి టీకే ఎంటర్లో అన్నీ ఇంపోర్ట్ అయ్యేలాగా ఇక్కడ ఒక చిన్న స్టార్ పెట్టామనుకోండి. సో దాంట్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే కొన్ని స్టైల్స్ ఈ ఇందులో టీకేలో లేవు అనమాట, వేరే వాటిల్లో ఉన్నాయి. సో అందువలన ఇలా యూస్ చేస్తాం అనుకోండి మనం. సో టీకే ఇంటర్లో ఉన్న ప్రతి క్లాస్ కూడా మనం కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అందుకని ఇలా కాల్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఈ హలో అనేది మనకి లెఫ్ట్ సైడ్ కావాలనుకోండి. ఓకే, సో సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ అని చెప్పేసి అన్నా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తానండి. సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అన్నాను, అదిగోండి లెఫ్ట్ సైడ్ వచ్చింది. బట్ లెఫ్ట్ సైడ్లో సెంటర్ వచ్చేసింది కదండి. సో కానీ దీన్ని మార్చాలి అని అంటే మార్చచ్చండి. ఎలా మార్చచ్చు అంటే అండి, ఇంకొకటి ఉందండి ఇక్కడ అట్రిబ్యూట్ వచ్చి యాంకర్ అని ఒక అట్రిబ్యూట్ ఉందండి. ఓకే, సో ఇవన్నీ ఒకేసారి వచ్చాయి, మనం చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఈ అని ఒకటి పెడుతున్నాను. ఒకసారి దీన్ని క్లోజ్ చేద్దాము. ఐ థింక్ రైట్ సైడ్ ఎండ్ వచ్చింది అనుకుంటా, లేదు ఇక్కడ టాప్ చేంజ్ చేద్దామండి. ఓకే, ఇదిగోండి రైట్ సైడ్లో టాప్లో ఈ ఏంటంటే యాక్చువల్లీ ఈ మొత్తం విండోకండి ఈ రైట్ సైడ్ టాప్ వచ్చేసరికి ఈస్ట్ అంటారండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వెస్ట్ అంటే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇలా సౌత్ పోల్స్ ఈ పోల్స్ ఎలా ఉన్నాయో ఆ పోల్స్తో వేరియేట్ చేశారండి దీంట్లో. సో మనకి ఎక్కడైతే ఈస్ట్లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అండి, సైడ్ టాప్ అన్నాను. సైడ్ టాప్ అంటే మనకి ఈ పైన వచ్చింది అనమాట. ఈ పైన ఈస్ట్ అన్నాను. ఈస్ట్ అంటే ఈ రైట్ సైడ్కి ఈస్ట్ వచ్చిందండి. ఓకే, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. సో మనకి ఇక్కడ కానీ డబ్ల్యూ పెట్టాం అనుకోండి, చూడండి నేను డబ్ల్యూ పెట్టి మళ్ళీ రన్ చేస్తాను. ఇదిగోండి ఇటు సైడ్ వచ్చేసింది చూసారా. సో ఈ అంటే ఈస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ అంటే వెస్ట్ అనమాట. అలాగే మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు టాప్లో ఓకే చేస్తాము. సో టాప్లో సెంటర్ కావాలంటే ఇక్కడ సెంటర్ రాస్తే సరిపోద్ది. డబ్ల్యూ ప్లేస్లో మనం సెంటర్ అని రాసామనుకోండి సరిపోద్ది అనమాట. చూడండి ఇదిగోండి సెంటర్కి వచ్చేసింది. ఓకే, సో అలాగే ఈ సైడ్లో మనం బాటమ్ అని రాసామనుకోండి. ఓకే, సో బాటమ్ అని రాసి ఇక్కడ ఇందాక ఈ అని పెట్టాం కదండి, అదే ఈని మళ్ళీ ఇక్కడ చేస్తాం అనుకోండి. చూడండి ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసారా రైట్ సైడ్ బాటంలో ఈస్ట్లోకి వచ్చేసింది. సేమ్ అలాగే వెస్ట్ అన్నాను అనుకోండి, వెస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగా మనం ఈ టెక్స్ట్ని అలైన్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి. ఓకే, సో జస్ట్ ఇవి ఉన్నాయి అన్న విషయాన్ని చెప్పడం కోసం మాత్రమే ఇది చేశానండి నేను. ఓకే, సో మన అవసరాన్ని బట్టి ఇవన్నీ యూజ్ చేసుకోవాలి మనం. ఓకే అండి, సో నెక్స్ట్కి వస్తే లేబుల్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను లేబుల్ అనే పదం. సో ఇప్పుడు బటన్ ఒకటి చెక్ చేద్దాం. సో అలాగే ఇంకో విజెట్ అండి. ఓకే, దీని ప్రస్తుతం టెంపరీగా తీసేస్తున్నానండి నేను, ఎందుకంటే మనకి ఇది సెంటర్లో కావాలి, ఎందుకంటే బటన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం కదండి మనం. సో అందుకనే. ఓకే, సో దీని కింద బటన్ ఇంప్లిమెంట్ చేద్దామండి. సో బటన్ కావాలి అని అంటే సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇందులో లేబుల్లో నేను ఎలా అయితే చేశానో లేబుల్ ఈక్వల్ టు tk.label అని ఇలా ఎలా అయితే రాశానో సేమ్ ప్రాసెస్ని బటన్కి కూడా మనం చేయాలి. సో ఎలా చేయాలని అంటే బటన్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాము ఈక్వల్ టు tk.button. సో దాంట్లో రూట్ని పాస్ చేస్తాం. ఫస్ట్ ఏ వేరియబుల్ అయితే తీసుకున్నాం ఆ వేరియబుల్ని పాస్ చేస్తాము. రూట్ అంటే రూటే కాదు, అక్కడ ఏ వర్డ్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, దాని తర్వాత బటన్ మీద ఉన్న టెక్స్ట్ ఏం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి. సో బటన్ మీద టెక్స్ట్ కంటే కావాలంటే txt టెక్స్ట్ ఈక్వల్ టు అని ఒకటి ఉంటుంది. సింగిల్ ఆర్ డబుల్ కోట్స్లో ఇక్కడ మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి. క్లిక్ మీ. ఓకే, సో క్లిక్ మీ అనే బటన్ నేమ్ పెట్టాను, టెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ బటన్ డాట్ ప్యాక్
ఇందాక లేబుల్లోకి ఎలా అయితే కాల్ చేస్తామో అలాగే దీన్ని కూడా ఇలాగే కాల్ చేయాలండి. ఇలా చేస్తేనే మనకి బటన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేద్దాం. ఇదిగోండి క్లిక్ మీ బటన్, చూసారా? సో బటన్ ఎలా కావాలంటే అలా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని హైటు విడ్త్ కావాలి మనకి. సో ఎందుకంటే మరీ చిన్నగా కనపడుతుందండి. సో హైటు విడ్త్ను కూడా మనం చేయొచ్చండి. సో దానికి కావాలి అని అంటే ఇక్కడ చిన్న కామా పెట్టి ఆ పక్కనైనా రాసేయచ్చు, ఎంటర్ చేసినా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ విడ్త్ ఈక్వల్ టు సమ్ 20 పెడతాం, లేకపోతే 25 మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. సో 20 పెట్టాను. హైట్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దామండి. బటన్ చాలా చిన్నగా కనబడుతుంది, మనకు పెద్దది కావాలి. ఇదిగోండి పెద్దది వచ్చేసింది, చూసారా? కొంచెం ఎంత పెద్దది కావాలనుకుంటే అంత పెద్దది చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి 20 పెట్టాను. సో 20 పెడితే అంత వచ్చింది నాకు. సో ఒక 20 కొంచెం ఎక్కువ అయినట్టు ఉంది కదండి. సో 18 పెడదాం. ఓకే, సో కొంచెం తగ్గినట్టుంది 18 మీద. సో అలాగే మనం తగ్గించుకోవచ్చు అనమాట అండి. హైట్ని కూడా తగ్గించుకోవచ్చు, అలాగే విడ్త్ని తగ్గించుకోవచ్చు. మనకు నచ్చిన పని మనం చేయొచ్చు అనమాట. మనం ఎలా అనుకుంటే అలా చేయొచ్చు దీన్ని. ఓకే, సో అలాగే దీనికి డెకరేషన్ అంటే స్టైల్ కూడా మనం చేయొచ్చండి బటన్కి. సేమ్ మనం లేబుల్కి ఎలా అయితే చేసామో అదే విధంగా బటన్కి కూడా మనం కొన్ని బ్యాక్గ్రౌండ్ కలర్సు, ఫోర్గ్రౌండ్ కలర్సు, ఓకే, అలాగే వాటి యొక్క ఫాంటు, ఇలా ప్రతిదీ కూడా మనం చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ గ్రీన్, ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ అంతా ఒక వేరే కలర్లో పెడదామండి. అలాగే ఈ క్లిక్ మీ అనేది ఉంది చూసారా, అది ఒక కలర్లో పెడదాం. చూడండి ఎలా పెడతానో. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి రెడ్ పెడుతున్నానండి. ఓకే, సో అలాగే ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చి, ఫోర్గ్రౌండ్ అంటే టెక్స్ట్ కలర్ ఏమొస్తుందో చూసి కదా, ఆ టెక్స్ట్ కలర్ వచ్చి వైట్ పెడదామండి. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. అదిగో వచ్చేసిందండి, చూసారా? వచ్చేసింది, చూసారా? క్లిక్ మీ అని. సో అయితే కొంచెం అక్షరాలు చిన్నగా కనపడుతున్నాయి. సో దీని ఫాంట్ని కొంచెం పెద్ద చేసి బోల్డ్ చేద్దామండి. ఓకే, సో ఫాంట్ని పెద్ద చేసి బోల్డ్ చేయాలంటే సేమ్ ఫాంట్ ఈక్వల్ టు, ఓకే, మనకి ఏ రకమైన కావాలి అనుకుంటున్నామో, అంటే ఫాంట్ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంటు. ఏరియల్, నాకు ఏరియల్లో కావాలి. సో ఫాంట్ వచ్చేసరికి ఒక 20లో ఉండాలి, లేదా 16, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంతే. ఓకే, అలాగే ఇక్కడ బోల్డ్, నాకు బోల్డ్ కూడా కావాలి, టెక్స్ట్ బోల్డ్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి చూసారా, క్లిక్ మీ అనేది బోల్డ్ అయిపోయింది. అలాగే బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ వచ్చింది, అలాగే టెక్స్ట్ వచ్చి వైట్ కలర్ వచ్చింది. సో ఇలాగ బటన్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ బటన్ యొక్క షేప్ గమనిస్తే మీరు, ఆ బోర్డర్ షేప్ ఉంటుంది చూసారండి, అంటే ఇలాగ నొక్కి పెట్టి ఉండడం, కొంచెం ఎత్తుగా ఉండడం, అలాంటివి కొన్ని ఉన్నాయండి. సో ఇందులో అంటే బటన్ యొక్క స్టైల్స్ అనుకోండి, మీరు బటన్ యొక్క స్టైల్ అనుకోండి. సో అలాంటివి కూడా ఇందులో ఉన్నాయన్నమాట అండి. అలా ఏం చేయాలి అని అంటే అండి, అవి కావాలి అని అంటే ఇక్కడ కామా పెట్టి, సేమ్ స్టైల్ అనండి ఇది కూడా, ఇదిగోండి రిలీఫ్ అని పెట్టి, ఇక్కడ చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి డాక్యుమెంట్ చదివితే తెలిసిద్ది. సో ఇందులో నేను ఒకటి యూస్ చేస్తున్నానండి. ఓకే, సో దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు బటన్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇక్కడ నేను హోవర్ చేస్తే తెలిసిద్ది, మనకి బోర్డర్స్ అన్నీ కూడా ఇలాగా లోపలికి ఇలా నొక్కినట్టు ఉంటాయండి, చూసారా? అలాగా మనకి ఇందులో చాలా స్టైల్స్ ఉన్నాయండి. సో ఒకసారి మీరు బటన్స్ని చెక్ చేయండి ఒకసారి. ఈ టీకే డాట్ అని ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ యూస్ చేస్తున్నామో దీన్ని టీకే డాట్ అని చెప్తే మనకు కావాల్సినవి వచ్చేస్తాయండి. చూడండి ఇక్కడ, ఇదిగోండి గ్రూవ్, ఇది ఒకటి, ఇది కూడా ఒక స్టైల్ అండి. చూడండి ఇక్కడ, దీన్ని రన్ చేస్తాను మళ్ళీ. ఇదిగోండి చూసారా, కొంచెం బటన్ ఎత్తుగా కనపడుతున్నట్టు ఉంటుంది, కొంచెం పైకి కనపడుతున్నట్టు ఉంటుంది. సో అలాంటివి స్టైల్స్ ఉన్నాయండి. ఆ స్టైల్స్ ఏంటో చూడండి ఒకసారి, అంటే షేప్ మారుతూ ఉంటుంది అనమాట అండి. ఫైన్. సో దీని తర్వాత బటన్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉందండి. ఏంటంటే మనం బటన్ క్లిక్ చేస్తే ఒక యాక్షన్ జరగాలి కదండి. సో దానికి కమాండ్. సో కమాండ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏమైతే ఇస్తామో దాని మీద మనం
ఒక ఫంక్షన్ రాసుకున్నాం అనుకోండి, అంతే వర్కౌట్ అయిపోద్ది. ఆ ఫంక్షన్లో మనం ఏం రాస్తే అది వర్కౌట్ అయిపోద్ది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫంక్షన్ నేమ్ వచ్చి button_click అని చెప్పేసి పెడుతున్నానండి. ఓకే, సో దీని మీద మనం ఒక చిన్న ఫంక్షన్ రాయాలి. సో కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఈ పైన రూట్ కూడా ముందండి. ఓకే, సో డెఫ్ ఆ ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్ నేమ్కి నేను చిన్నది ప్రింట్ ఎలా చేస్తున్నానంటే అండి, మనం ఆల్రెడీ టెస్ట్ తీసుకున్నాం కదండి, మన దాంట్లో టెక్స్ట్ హలో హలో అని తీసుకున్నాను కదండి. నేను ఇది క్లిక్ చేయగానే ఈ హలో హలో అనేది నేను ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ కింద మారిపోవాలి. సో అలా చేద్దామండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అండి label.configure. ఓకే, సో కాన్ఫిగర్ దాంట్లో టెక్స్ట్ ఈక్వల్ టు క్లిక్డ్. ఓకే, సింగిల్ కోట్స్లో పెట్టాలి ఇది, క్లిక్డ్. సో ఈ టెక్స్ట్ మారిపోవాలి. నేను బటన్ క్లిక్ చేస్తే నాకు మారాల్సిన టెక్స్ట్ అదనమాట అండి. సో సింపుల్గా పెట్టాను మీకు. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను రన్ చేస్తే ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆ టెక్స్ట్ మారిపోతుందా లేదా. ఓకే, రన్ చేశాను. సో హలో హలో అని ఉంది, క్లిక్ చేశాను, క్లిక్డ్. చూసారా ఎలా మారిపోయిందో. సో ఇలాగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ ఆ బటన్ మీద రాసుకోవచ్చు అనమాట. మనం బటన్ మీద ఫంక్షన్ రాయాలంటే కమాండ్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఓకే, సో కమాండ్ అనేదాన్ని యూజ్ చేస్తే తప్ప మనకి బటన్ మీద ఫంక్షన్ రాదనమాట అండి. ఓకే, సో మీకు బటన్ గురించి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇంకొకటి చేద్దామండి, ఇన్పుట్ బాక్స్ అండి. ఇన్పుట్ బాక్స్ గురించి ఒకటి చేద్దామండి. అంటే విజెట్, ఇంకో విజెట్, థర్డ్ విజెట్. అయితే దీన్ని లేబుల్ కింద పెడుతున్నానండి. ఎందుకు పెడుతున్నాను అనేది నేను చెప్తాను. సో ఇన్పుట్ బాక్స్లో మనం ఏదైనా ఎంటర్ చేస్తే ఆ ఎంటర్ చేసి బటన్ క్లిక్ చేస్తే టెక్స్ట్లో అప్డేట్ అయ్యేలాగా ఒక చిన్న ఫంక్షన్ కూడా రాయడానికి వీలు ఉంటుందని చెప్పేసి సో లేబుల్ని మీకు లేబుల్ కాదు, ఇన్పుట్ బాక్స్ని లేబుల్కి బటన్కి మధ్యలో పెడుతున్నానండి. ఓకే, సో మనం ఇన్పుట్ బాక్స్ కావాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే అండి ఎంట్రీ ఈక్వల్ టు tk.entry. ఓకే, సో మనం ఇది యూజ్ చేయాలి. దీంట్లో ఫస్ట్ వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో ఆ రూట్ని పాస్ చేసి అప్పుడు దీని యొక్క స్టైల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలండి. సో మనకి విడ్త్ ఒక 25 కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో విడ్త్ 25 కావాలి. అలాగే దీని ఫాంట్ వచ్చి అంటే మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం కదండి, ఆ ఎంటర్ చేసే ఫాంట్ని కూడా ముందే నేను ఇక్కడ డిఫైన్ చేసేస్తున్నాను. ఏరియల్. అలాగే మనకి ఫాంట్ వచ్చి ఒక 16 పెడదామండి. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూద్దాము. రన్ చేసి చూస్తే మనకి ఏమొస్తుందో తెలుసుద్ది కదండి. ఇన్పుట్ బాక్స్ రాలేదండి. కారణం ఏంటంటే అండి, మనం ఇన్పుట్ బాక్స్ అయితే రాసాం కానీ దాన్ని మనకి ప్యాక్లో పెట్టలేదు చూడండి, అందువల్ల మనకి రాలా. సో entry.pack ఇది యూజ్ చేయకపోతే మనకి రాదండి. ఓకే, సో రన్ చేస్తాను. ఇగో చూసారా, ఇప్పుడు మనకి ఎంట్రీ బాక్స్ ఒకటి వచ్చేసింది. ఇక్కడ ఏమి ఎంటర్ చేసినా కూడా ఎంటర్ అవుతుంటాయి. చూసారా, గమనించారా. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ బాక్స్కిను ఈ బటన్కి కొంచెం గ్యాప్ సరిపోలేదండి, బాగా దగ్గర అయిపోయినాయి. సో దానికోసం అని ఒక గ్యాప్ ఇవ్వచ్చండి. ఎలా ఇవ్వచ్చు అని అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ప్యాడ్ వై ఇక్కడ చూడండి, ఈ విండోకి ఇలాగా మనకి పైనుంచి కిందకు వచ్చేదాన్ని వై యాక్సెస్ అంటారండి. ఓకే, ఇలా అడ్డంగా వెళ్ళేదాన్ని ఎక్స్ యాక్సెస్ అంటారనమాట. సో ప్యాడింగ్లో వై యాక్సెస్ కావాలి నాకు. సో అందుకనే వై పెట్టానండి. ఓకే, సో వై ఈక్వల్ టు సమ్ ఒక 10 కావాలి. ఫైన్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని రన్ చేసి చూద్దాము. ఇదిగోండి 10 గ్యాప్ వచ్చేసింది, గమనించారా. సో అలా 20 కావాలంటే 20, 10 కావాలంటే మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. మనకి అప్లికేషన్ డిజైన్ చేసిన దాన్ని బట్టి కొంచెం ఇంకోటి ఎక్స్ట్రా పెంచుతున్నాను, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటుందని. ఓకే అండి, సో దీన్ని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. రైట్, చూసారా, ఇప్పుడు బాగుంది, సరిపోయింది, గ్యాప్ సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో టెక్స్ట్ని ఏదైతే ఉందో, ఏ టెక్స్ట్ అయితే ఎంటర్ చేస్తామో ఆ టెక్స్ట్ని మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చండి. అలాగే మనం ఈ
బాక్స్ ఉంది చూసారండి, వైట్ కలర్లో ఉంది. సో దీన్ని వేరే కలర్స్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. అంటే దీని టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు, అలాగే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు అండి. అలాగే ఇందాక మీరు చెప్పాను చూసారంటే దీని యొక్క బటన్ యొక్క స్టైల్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టైల్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఫస్ట్ మనం దీంట్లో ఏం చేద్దామంటే అండి, బటన్ యొక్క బటన్ కాదు, ఎంట్రీ బాక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ మారుద్దామండి. సో బీజీ ఈక్వల్ టు లైట్ గ్రే, ఎక్కువగా అలాగే ఉంటుంది కదా, అందుకే లైట్ గ్రే తీసుకున్నానండి, లైట్ గ్రే. ఓకే, సో అలాగే ఫోర్గ్రౌండ్ వచ్చి మన టెక్స్ట్ రెగ్యులర్గా బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామండి. చూసారా, గ్రే కలర్లో మారిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ అంతా గ్రే కలర్లో మారిపోయింది. అలాగే మన కలర్ బ్లాకే కాబట్టి బ్లాక్లోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇలాగ సింపుల్గా మనం ఇన్పుట్ బాక్సులను కూడా విజెట్ కింద క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న యాక్షన్ చూపిస్తానండి మీకు ఇందులో. యాక్షన్ ఏంటంటే మనం ఇందులో ఎంటర్ చేసిన టెక్స్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ హలో హలో ప్లేస్లో రీప్లేస్ అయిపోయేలాగా చిన్న ఫంక్షన్ రాయొచ్చండి. ఎలా రాయొచ్చో చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. అంటే మనకి సింపుల్గా తెలియడం కోసం, నేర్పించడం కోసం చేస్తున్నాను అంతే తప్ప, ఇది మనం లైవ్లోకి వెళ్ళినప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేర్చుకునేటప్పుడు చిన్నగా నేర్చుకోవాలి, మనం పెద్దగా నేర్చేసుకోకూడదు ఒకేసారి. ఓకే, సో అందుకనే మీకు చిన్నగా నేర్పించడానికి ట్రై చేస్తున్నానండి. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లైన్ రాస్తున్నాను, వేరియబుల్ తీసుకుంటున్నాను ముందు, డిస్ప్లే అండర్స్కోర్ టెక్స్ట్ ఈక్వల్ టు. ఓకే, సో మనకి ఇన్పుట్ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటంటే ఎంట్రీ. ఓకే, సో ఎంట్రీ డాట్ గెట్. ఓకే, సింపుల్గా అంతే అండి. సో ఇక్కడ ఈ డిస్ప్లే టెక్స్ట్ని ఈ క్లిక్డ్ అనే ప్లేస్ని చూసారండి, ఇక్కడ పాస్ చేస్తాం అనుకోండి. సో ఎంట్రీ బాక్స్లో ఏవైతే ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి అందులో డిస్ప్లే అయిపోతుంది. ఈ పైన హలో హలో దగ్గర చూడండి, ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ హలో సురేష్ అని ఎంటర్ చేశానండి, క్లిక్ చేశాను, చూసారా పైన హలో సురేష్ అని చెప్పి అప్డేట్ అయిపోయింది. సో అలాగా మనం ఇన్పుట్ బాక్స్లోకి ఎంటర్ చేసింది ఆ టెక్స్ట్లోకి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం డిజైన్ చేస్తానికి ఎన్ని లైన్స్ రాస్తున్నాం. సో ఇక్కడ ఫంక్షన్ రాసాము, సో ఇక్కడ ఇలా లైన్స్ రాసాము, ఇలా చాలా రాసాము. సో ఇదంతా కూడా క్లమ్జీగా కనపడుతూ ఉంటుంది, మీకు ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇదంతా ఇలా కనబడకుండా మనం ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు అండి. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి వీలుగా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా రాసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో నేను ఒక 3 విజెట్స్ చెప్పాను, వీలైతే మీరు ఇంకొక 2-3 విజెట్స్ ట్రై చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఈ డిజైన్ని ఈ కోడింగ్ అంతా కూడా ఎలా రాసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు చెప్తానండి. ఓకేనండి, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.